ఒక్కోలన్నా లీగల్ అన్నట్టు ఆధార్ కార్డు ఒక్కొక్క చెక్ ఒక్కొక్క ఉంది. ఎన్ని రూమ్లు ఉన్నాయి, ఎన్ని బుక్ అయినాయి, ఆ రూమ్లో ఎంతమంది రిజిస్టర్ అయిన ఆధార్ కార్డు డైలీ రిజిస్టర్ సబ్మిట్ చేయాలి. డైలీ వచ్చేసి పోలీస్ స్టేషన్ లో నెక్స్ట్ డే మార్నింగ్ ఇవ్వాల్సిందే ఈ డాటా. చెప్పాలి సీట్ రోజు పొద్దున తీసుకొచ్చి 10 గంటలకు సబ్మిట్ చేయాలి. అది ఎవడెవడు వస్తాడు, ఎక్కడెక్కడ వస్తారు. రేపు పొద్దున ఏదో అయిందంటే మన కరీంనగర్లో అయితే కరీంనగర్కి పద్దామా నువ్వు తీసుకుని నాకు ప్రింట్అవుట్లు కావాలి. ఒకటి ఫోల్డర్ మెయింటైన్ చేయాలి. ఈరోజు వచ్చిన దాంట్లో పెట్టాలి, స్కానర్ తీస్తారు, స్కాన్ చేసి ఏ రూమ్ అయితే ఆ రూమ్ దానికి పెట్టి పెట్టాలి. ఇప్పుడు ఇద్దరు వస్తారు, ఇద్దరు ఇద్దరికి తీసుకోవాలి. ఒక్కటి కాదు తీసుకోవాల్సింది, ఇద్దరికి తీసుకురా చూపి ఇద్దరికి అట్లా కాదు. సిస్టమ్ దానికి సిస్టమ్ లో మెయింటైన్ చేస్తున్నావా? ఆధార్ కార్డు స్కాన్ చేయడానికి పెడుతున్నావా? రూమ్ వైజ్ మరి ఇది పెట్టుకుంటే దేనికి లాభం? ఇప్పుడే పొద్దున్న ఏదో జరుగుతుంది. ఆ రూమ్ లో ఎవరో రేపు చేసిండు, ఆపరేట్ పరిస్థితి. ఆ రూమ్ లో ఎవరు తీసుకున్నారంటే మీ దగ్గర ఏం డాటా ఉంటుంది? ఇద్దరు ఇద్దరు ఆధార్ కార్డు ఉన్నాయో కరెక్ట్ ఫిక్స్ అవుతుంది. లేదు అంటే వచ్చిందో పోయిందో ఎవరు వచ్చిందో తెలియతారంటే దాంట్లో రిజిస్టర్ లో మెయింటైన్ చేయాలి. రిజిస్టర్ లో రాయాలి. ఆధార్ కార్డు తో పాటుగా డీటెయిల్స్ కూడా రాసి పెట్టాలి. ఆధార్ కార్డు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని ఇది ఉన్నది కదా ఏంటి చెకింగ్ ఫామ్, చెకింగ్ ఫామ్ కి కట్టి పెట్టాలి. ఏంది రిజిస్టర్ అయింది దాంట్లో ఆధార్ కార్డు ఇప్పుడు మరి వస్తాయా? దానికి అటాచ్ చేసి ఉంటాయా? ఇప్పుడు దాంట్లో క్లిక్ చేసినప్పుడు ఆ రూమ్ లో ఆధార్ కార్డు రావాలి కదా. ఇద్దరికి రావాలి కదా. ఒక్కరికి రావాలి, ఇద్దరికి రావాలి. ఆధార్ కార్డు కొన్ని నువ్వు గిరాజు కొన్ని తీసుకుంటాను కాదు. ఆ రూమ్ కి ఎంత మంది వస్తే అంతమంది ఆధార్ కార్డు కాల్సిందే తీసుకుంటాం. ఇప్పుడు తీసుకున్నాం అందరూ ఈ రూమ్ లో ఉన్న అందరికీ మన రూమ్ నెంబర్ అనుకుంటే ఐడి కార్డు నెంబర్ గెస్ట్ నేమ్ శ్రీవా మృతిక. మరి మీకు ఇద్దరు ఆధార్ కార్డు నెంబర్ ఎక్కడ రాసినావు? దాంట్లో ఇక్కడ ఎవరు రాయాలి? ప్రణయ్ కుమార్, జయశ్రీ అంటే వీళ్ళ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి? ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంది? ఒక్కొక్కటి రాసినావు, ఇద్దరికి ఉండాలి. ఐడి కార్డు అంటే ఆధార్ నంబర్ ఎంట్రీ చేయాల్సింది. ఆధార్ నంబర్ తో పాటు నువ్వు ఆధార్ కార్డు స్కాన్ చేయాల్సిందే. స్కాన్ చేసి ఇదే షీట్ పెట్టుకోవాల్సిందే. ప్రాపర్ డేటా ఉండాల్సిందే.